హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఈరోజు మనం ఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఫిట్స్ ఇది మెదడులో ఒక అసాధారణమైన న్యూరల్ యాక్టివిటీ వల్ల ఈ సమస్య అనేది వస్తుంది. ఇది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, ఏ సందర్భంలో వస్తుందో కూడా తెలియదు. అయితే యోగా ఈ సమస్యకి ఏ రకంగా పరిష్కారం చూపిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. యోగాసనాలు, ప్రాణాయామాలు చేయటం వల్ల శరీరంలో రక్తనాళాలు చక్కగా విస్తరించబడతాయి. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చక్కగా ఇంప్రూవ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే సడన్గా ఉత్తేజం అవ్వకుండా, మెదడులోని కణాలు సడన్గా ఉత్తేజం అవ్వకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే యోగాసనాలు చేయటం వల్ల ఏమవుతుందంటే ఫిట్స్ వచ్చే ఒక ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 3 నెలల్లో ఖచ్చితంగా ఒక 2 సార్లు వస్తుంది, లేకపోతే సంవత్సరంలో ఒక 5 సార్లు వస్తుంది అనుకుంటే ఆ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. 3 సార్లు వచ్చేది ఒక్కసారే వస్తుంది, ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఇంకొకటి, ఫిట్స్ వచ్చినప్పుడు ఒక సీరియస్ కండిషన్లోకి వెళ్ళకుండా మనల్ని సేఫ్గా ఉంచుతుంది. సో యోగా ఈ రకంగా ఫిట్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫిట్స్ వచ్చే కొన్ని కండిషన్స్ ఏంటో మనం చూద్దాం. ఈ ఫిట్స్ సమస్య ఉన్న వాళ్ళు ఏదైనా కొత్త ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేకపోయినా, వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్, అలజడి వచ్చినా ఈ ఫిట్స్ వస్తాయి. ఇంకొకటి, వాళ్ళకి విపరీతమైన సౌండ్, లైట్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక కండిషన్ ఏంటంటే, లంచ్కి ముందు వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోయినా కూడా ఫిట్స్ వచ్చే కండిషన్ ఉంటుంది. అలాగే ఆడవారికి అయితే మెన్స్ట్రుయేషన్ టైంలో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి కొన్ని కండిషన్స్లో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో వాళ్ళకి ఫిట్స్ వస్తున్నాయేమో గమనించుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ ఫిట్స్కి సంబంధించి ప్రాణాయామం అలాగే యోగాసనాలు చూద్దాం.